ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ధనుర్మాసం సందర్భంగా ఈరోజు మనము నమ్మాళ్వార్ గురించి తెలుసుకుందాం. ఇతడు శ్రీవారి విశ్వక్సేనుడి అంశ. ఈ నమ్మాళ్వార్ తల్లిదండ్రులకు మొదట్లో పిల్లలు తొందరగా కలగరు. అప్పుడు వాళ్ళు దేవుణ్ణి భక్తితో ప్రార్థించినప్పుడు ఆయన కల్లో కనిపించి మీకు నా అంశతో ఉన్న పుత్రుడు పుడతాడు అని చెప్తారు. ఆ బాలుడే ఈ నమ్మాళ్వార్. నమ్మ అంటే మా నాన్న, నమ్మ ఆళ్వార్ని అతనికి పేరు పెట్టుకుంటారు. కానీ అప్పటికే కలి ప్రభావం మొదలైపోయి ఉంటుంది. దీని ప్రభావం ఈ బాబు మీద పడుతుంది. ఈ పుట్టిన బాబు కలి మూలకంగా కళ్ళు తెరవడు, ఏడవడు, ఏమీ చేయడు. కేవలం ఒక ప్రాణం ఉన్న బొమ్మలాగా ఉండిపోతాడు. వీడు అమ్మా నాన్నలు ఎందరో వైద్యులకు చూపిస్తారు, అయినా ఏమీ ప్రయోజనం ఉండదు. మరి ఆ దేవుడు అంశతో పుట్టిన వీడు ఇలా ఎందుకున్నాడో వాళ్ళకు అర్థం కాదు. ఎన్నెన్నో దేవాలయాల చుట్టూ కూడా తిరుగుతారు, అయినా ఏమీ మార్పు ఉండదు. ఇంకా వాళ్లకు విసుగొచ్చి తిరునెల్వేలి అనే ఊళ్ళో ఆళ్వార్ తిరునగరి అనే ఆలయంలో కేవలం ప్రాణం ఉన్న బొమ్మను మాకు ఇచ్చావేంటి స్వామి, నువ్వే ఉంచుకో అని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇది గమనించిన ఆదిశేషుడు తన స్వామికి ఆశ్రయం ఇవ్వడం కోసము భూలోకానికి ఈ ఊరికి వచ్చి ఒక చింత చెట్టు రూపం తీసుకుంటాడు. ఆ చెట్టు కింది భాగంలో ఒక తొర్ర ఉంటుంది. ఈ బాబు పాక్కుంటూ వెళ్ళి ఆ తొర్రలో కూర్చుని వస్తాడు. అయినా కూడా ఆహారం తీసుకోడు, పానీయాలు ఏమీ పుచ్చుకోడు. అలాగే సమాధి స్థితిలో ఉండిపోతాడు. ఇంకా అందరూ వింతగా చూస్తుంటారు. తాకి చూస్తేనేమో ప్రాణం ఉంటుంది, కానీ ఆ అబ్బాయి ఉలకడు పలకడు. ఇలా 16 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ అబ్బాయి తొర్రలోనే ఉంటాడు. కానీ అతడు వచ్చింది ఈ లోకానికి అలా ఉండిపోవడానికి కాదు కదా, విష్ణుతత్వాన్ని ప్రచారం చేయాలి. సరే, దీనికి తోడుగా మధుర కవి అనే అతన్ని రప్పిస్తాడు స్వామి. అది ఎలా అంటే, ఈ మధుర కవి అనే ఆయన నమ్మాళ్వార్ కంటే పెద్దవాడే వయసులో. ఇతను స్వామి యొక్క పద్మం ఉంటుంది కదా, దాని అంశం. ఇతడు చిన్నప్పటి నుండి కూడా విష్ణు భక్తుడు. తనకు యవ్వనం వచ్చేసరికి ఉత్తర భారతం వైపు వైష్ణవ మతోద్ధరణ కోసం వెళ్తాడు. వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి అయోధ్యలో ఒక రాత్రి పడుకున్నప్పుడు దూరంగా ఒక వెలుగు కనిపిస్తుంది. అదేదో మంటలాగా, ఏదో ఊరు కాలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. పక్కన వాళ్ళని అడుగుతాడు, అది ఏంటది అంటే, మాకేం కనిపించడం లేదే అని అంటాడు. కనిపించడం లేదా? సరే అని ఏమో అది చూద్దామని అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాడు. రాత్రి అవుతుంది. అదొక ఊరు. అక్కడ పడుకుంటే మళ్ళీ అలానే వెలుగు కనిపిస్తుంది. ఈసారి మరి పక్క వాళ్ళని అడుగుతాడు. అంటే వాళ్ళు అదే మాట ఏంటంటే, మాకేం కనిపించట్లేదని. ఈ వెలుగు ఏంటి నాకు మాత్రమే కనిపిస్తోంది, వీళ్ళకి ఎవ్వరికీ కనిపించడం లేదు, ఇదేదో నా కోసమే ఉద్దేశించబడింది అనుకుంటూ అలాగే ముందుకు వెళ్ళిపోతాడు. ముందుకు వెళ్తూ ఇప్పుడు ఉత్తరం నుండి దక్షిణ దేశంలోకి ఈ ఆళ్వార్ తిరునగరికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న ఈ చింత చెట్టు తొర్ర దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ నమ్మాళ్వారు ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఉండటాన్ని చూస్తాడు. ఏంటి ఇతడు ప్రాణం ఉన్న బొమ్మలాగా ఉన్నాడు అనుకుంటూ ఒక పెద్ద రాయిని దబ్బుమని కిందకి వేసేసరికి అప్పుడు ఈ నమ్మాళ్వారు 16 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరుస్తాడు. మరి ఇతన్ని ఎలా పలకరించాలి అని ఆయన తమిళంలో ఈ ఆత్మ ఎక్కడుంటుంది, ఏమి తింటుంది అని ప్రశ్నిస్తాడు. దానికి జవాబుగా అప్పుడు నమ్మాళ్వారు మొదటిసారిగా మాట్లాడతాడు. అతను అంటాడు, ఆత్మ అక్కడే ఉంటుంది, అదే తింటుంది. అంటే ఏమంటే ఇది అంతర్లీనంగా చాలా అర్థం ఉంటుందన్నమాట. మన శరీరము కర్మల మూలంగా ఏర్పడుతుంది, అందులోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఇది ఆ కర్మల్నే తింటూ అక్కడే ఉండిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ శరీరం వదిలి బయటికి వెళ్ళిపోతుంది, వెళ్లేదాకా అక్కడే ఉంటుంది అని భావం. ఇంత గొప్ప జవాబు విన్న మధుర కవి, స్వామి ఈ తత్వాన్నంతా నాకు బోధించండి అంటాడు. అప్పటి నుండి నమ్మాళ్వారు చెప్పిన దాన్ని అతను బోధిస్తుంటాడు. దాన్నంతా గ్రంథస్థం చేస్తాడు. ఈ గ్రంథస్థం చేసే వరుసలో ఏమైపోతుంది, ఆయన సంస్కృతంలో ఉన్న వేదం మొత్తాన్ని ద్రవిడ భాషలో చెప్తారు. ఋగ్వేదం ఏమో తిరువిరుత్తం అని, ఇది 100 పాశురాలతో ఉంటుంది. యజుర్వేదము తిరువాసిరియం అని, తర్వాత సామవేదం తిరువాయుమాయ అని 1000 పాశురాలతో ఉంటుంది. అధర్వణ వేదము పెరియ తిరువణాది అని. ఈ శ్రీ వైష్ణవులు సామవేదం, ఈ తిరువాయుమాయ అని చెప్పాను కదా, అది దేహం విడిచి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు 13వ రోజున కర్మ తంతు జరుగుతుంది కదా, ఆ రోజున పాశురాలు చెప్తారు. ఇలా వేదాలన్నీ ద్రవిడ భాషలో చెప్పిన తర్వాత నమ్మాళ్వారు తన 32వ ఏట ప్రవేశిస్తాడు. అప్పుడు అతను శరీరం చాలించబోతాడు. అప్పుడు మధురక అడుగుతాడు, స్వామి మీరు వెళ్ళిపోతే ఈ ప్రబంధాల్ని, వైష్ణవ సాంప్రదాయాల్ని ఎవరు కాపాడుతారు అని అడుగుతాడు. అడిగితే దానికి నమ్మాళ్వారు చెప్తాడు, ఇక్కడ తామరభరణి నది ఉంది కదా, ఆ నదిలో నీళ్లు తెచ్చి ఒక గుండిగలో వేసి మరిగించండి అంటాడు. సరేనని వాళ్ళు నీళ్లు తెచ్చి మరిగిస్తే విచిత్రంగా అందులో నుండి ఒక విగ్రహం బయటకు వస్తుంది. దాన్ని చూసి మధురకేవి ఎవరిది ఈ విగ్రహం అంటాడు.
అంటే ఇది భవిష్యత్ ఆచార్య విగ్రహం. దీన్ని అత్యంత రహస్యంగా దాచండి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత వైష్ణవ సాంప్రదాయము అణిచివేయబడుతుంది. ఆ సమయంలో ఈ విగ్రహంలో ఉన్న ఆచార్యుడు వచ్చి మళ్ళీ ఆ సంప్రదాయాన్ని నిలబెడతాడు అని చెప్తాడు. ఆ విగ్రహమే రామానుజాచార్యుల వారు. ఇప్పటికీ ఆ విగ్రహము ఆళ్వార్ తిరునగరిలో రామానుజ చతుర్వేద్య మంగళం అని భవిష్యత్ ఆచార్య అనే పేరుతో ఉంది. ఆ ఆలయంలో దాదాపు 5,000 సంవత్సరం నుండి ఆ విగ్రహం అక్కడే ఉంది అని చెప్తారు. దీని కథ ఇంకా కొద్దిగా కంటిన్యూషన్ ఉంది, దాన్ని తర్వాత రోజు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.